హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. రీసెంట్గా మన అమెజాన్ ప్రైమ్లో సిటాడిల్ హనీ బనీ అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. సమంత అండ్ వరుణ్ ధవన్ లీడ్ రోల్స్తో నటించారు ఈ వెబ్ సిరీస్లో. అండ్ రాజ్ అండ్ డీకే నుంచి వచ్చిన వెబ్ సిరీస్ ఇది. రాజ్ అండ్ డీకే అనగానే మనకు గుర్తొచ్చే వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫార్జీ. ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫేక్ కరెన్సీ చుట్టూ తిరిగే ఫార్జీ మూవీస్ అనే సిరీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి, గ్రిప్పింగ్గా ఉంటాయి. సో అటువంటి సిరీస్ను తీసిన రాజ్ అండ్ డీకే మరొక సిరీస్ సిటాడెల్ హనీ బనీ సిరీస్తో వచ్చేసప్పటికి పైగా అందులో మన సమంత, తెలుగు హీరోయిన్ సమంత నడిచడం వల్ల ఒక తెలియని హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో సిరీస్ని చూశాను నేను. అండ్ ఓవరాల్గా సిరీస్ వచ్చేసప్పుడు 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక 5.5 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది సింగిల్ సిట్టింగ్లో. సో బట్ ఈ మూవీ ఒక ది ఫ్యామిలీ మ్యాన్ ఫార్జీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి చూస్తే కనుక ఈ సిరీస్ డిసప్పాయింట్మెంట్ అవుతుంది. అండ్ సింపుల్ కాన్సెప్ట్ స్పై థ్రిల్లర్ అన్నట్టే ఉంటుంది ఈ సిరీస్ కూడా. బట్ ఆ సమంత యాక్టింగ్ వచ్చేసి ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ వరుణ్ ధవన్ అండ్ సమంత మీద కొంత కెమిస్ట్రీ ఉంటుంది, అది అంతగా వర్కౌట్ కాలేదు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్ పరంగా వస్తే ప్రతి ఎపిసోడ్కి ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అన్నట్టుగా ట్రై చేసాక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, అంత ఇంటెన్స్ అనేది క్రియేట్ చేయదు. ఒక సింపుల్గా అలా సాగిపోతూ ఉంటుంది, బట్ బోర్ అయితే అస్సలు కొట్టదు. అండ్ ఒక లోన్లీ మదర్గా సమంత యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. అండ్ సమంత పర్టికులర్ ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని, అవి అయితే చాలా బాగా అనిపిస్తాయి. బట్ ఆ ప్యూర్ ప్రెడిక్టబుల్, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మనకు ముందే అర్థమైపోతుంది. సో అండ్ సో సీన్ ఎందుకు వస్తున్నా అనేది. సో దానివల్ల మనకు అంత గ్రిప్పింగ్ అనిపించకపోవడానికి సినిమా ఓవరాల్గా ఈ సిరీస్ అనేది యావరేజ్గా అనిపిస్తుంది. అండ్ వరుణ్ ధవన్ అండ్ సమంత ఇద్దరు కలిసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సమంత సింగిల్ హ్యాండెడ్ మదర్ తన కూతుర్ని పెంచే విధానం కానీ, ప్రికాషన్స్ తీసుకుంటూ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్గా అన్నట్టు అనిపించేస్తుంది సిరీస్. బట్ అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాదు. అండ్ మీకు కూడా ఈ సమంత కోసం అయితే ఈ సిరీస్ చూడొచ్చు. అండ్ మీరు కనుక ఈ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పేసేయండి. అండ్ ఇది మన అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. 6 ఎపిసోడ్స్, 5.5 అవర్స్ టైం పడుతుంది మ్యాక్సిమం. చూసేసేయండి. బట్ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పను కానీ సమంత కోసం చూడొచ్చు. బట్ రాజ్ అండ్ డీకే అన్నప్పుడు కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవైతే రీచ్ కాలేదు. ఓకే గైస్, థ్యాంక్ యూ.